కూటమిలో ఎత్తుకు పై ఎత్తులు జరుగుతా ఉందండి. ఎందుకంటే ఓ పక్కన పవన్ కళ్యాణ్‌ని ఇబ్బందులు పెట్టే విధంగా నాగబాబుకి ఎమ్మెల్సీ సీటు రాదు అని లేదా వేరే ఆశిస్తున్నారు. లేకుంటే నామినేట్ పోస్టు, కార్పొరేట్ లాంటి పోస్టులు కావచ్చు, లేకుంటే విజయసాయిరెడ్డి రాజీనామా చేసారు ఆ సీట్ ఇస్తారని కొంతమంది ఈ పత్రికలే. ఎందుకంటే ఖచ్చితంగా టీడీపీ చెప్తేనే ఈ పత్రికలకైతే రాస్తూ ఉంటుంది. అది లోకేష్ చెప్పారా, చంద్రబాబు నాయుడు గారు చెప్పారో తెలియదు కానీ పత్రికలో న్యూస్ వచ్చింది. న్యూస్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్‌గా అయితే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అయితే ఎమ్మటగా వేరే ఎత్తేసి పవన్ కళ్యాణ్ అయితే ఇమ్మీడియట్‌గా ఆదేశాలు ఇవ్వడం చూసాం. నాగబాబుని ఇమ్మీడియట్‌గా నామినేషన్ దాఖలు చేయమని అయితే ఇమ్మీడియట్‌గా చెప్పడం చూసాం. దాన్ని ఇంగ చెప్పిన తర్వాత ఎవడేం చేయలేకపోయాడు. అప్పటిదాకా పత్రికలు సైడ్ ట్రాక్ పట్టిస్తున్నాయి అందరినీ. జనసేన నాయకులందరిని కూడా సైడ్ ట్రాక్ పట్టిస్తుంటే ఇమ్మీడియట్‌గా పవన్ కళ్యాణ్ ఈ మాట చెప్పడంతో అయితే అందరూ సైలెంట్ అయిపోయారు. లోకేష్ గారు కూడా అఫీషియల్‌గా కంగ్రాచ్యులేషన్స్ చెప్పడం చూసాం. అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం చూసాం. నాగబాబు ఖచ్చితంగా గెలుస్తారు. ఆయన ఎమ్మెల్సీ అదే జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారైతే ప్రకటించారు. నిన్నటిదాకా సైలెంట్‌గా ఉన్నారు. పత్రికల్లో ఇలాంటి న్యూస్ వస్తుంటే టీడీపీకి తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా పొద్దున్న లేస్తే పత్రికలు చదువుతాడు మన చంద్రబాబు నాయుడు గారు అయితే, లోకేష్ గారు. మరి అలాంటి వాళ్ళకి తెలియదంటే తెలిసి కూడా సైలెంట్‌గా ఉన్నారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో జనసేనకి ఎమ్మెల్సీ రాకూడదనేది గట్టిగా ఉన్నారు. కానీ లాస్ట్ టైమే ప్రకటించారు కాబట్టి 2, 3 నెలల క్రితమే ప్రకటించారు కాబట్టి ఇప్పుడు కొంచెం సైడ్ ట్రాక్ పెట్టించి ఎలాగోలా తప్పించాలనుకున్నారు. కానీ అది జరగలేదు. పవన్ కళ్యాణ్ అయితే రాజకీయం నేర్చారు కాబట్టి ఇమ్మీడియట్‌గా గ్రహించి ఇమ్మీడియట్‌గా అయితే నామినేషన్ వేయించేసాడు. ఇంగ వేరే ఆప్షనే లేదు కాబట్టి నామినేషన్ దాఖలు చేసాడు. అతని పోటీకి అయితే ఇంకెవరు ఉండరు. చూడాలి ఒకవేళ ఓడించారనుకో పవన్ కళ్యాణ్‌ని, నాగబాబుని ఓడించారంటే కూటమిలో పెద్ద రచ్చ నడుస్తుంది. ఖచ్చితంగా గెలిపిస్తారులే కానీ చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఎందుకంటే టీడీపీ ఏం చేస్తుందంటే కొంతమంది ఇండిపెండెంట్లు పెట్టి వాళ్ళని గెలిపిస్తుంది. అలాంటి చాలా సార్లు కూడా చేసింది. చూద్దాం మరి ఏం జరుగుద్దో. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఆ పార్టీలో ఉంటే, ఇష్టమైన వాళ్ళు కాకపోతే అలాంటి ఇండిపెండెంట్లు పెట్టి వాళ్ళనైతే గెలిపిస్తూ ఉంటుంది. చూద్దాం మరి నాగబాబు గారు ఖచ్చితంగా గెలిపిస్తారు అనుకోండి. జనసేన దగ్గర కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. చూద్దాం ప్రస్తుతానికైతే నాగబాబు గారు అయితే ఎమ్మెల్సీగా అడుగు పెట్టబోతున్నారు మండలిలో.